చూడండి అంట మనమే చెప్తాం కదా, స్కానింగ్ తీయండి అది అనుకుంటేనే మనమే అడిగేసుకుంటాం కదండి. ఇక్కడ భక్తుడు కూడా అంటున్నాడు, నా హృదయములు నా అంతరంగములు ఏమైనా చెడు పరిశీలించి నన్ను ఒకసారి పరీక్షించు అని దేవుడిని అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఎందుకు ఫస్ట్ వచ్చిన మాట్లాడుచూ ఉన్నాడు. ఇక్కడ కూడా అంటున్నాడు, నీవు నన్ను ఏం చెయ్యి, పరిశోధించి తెలుసుకుని ఉన్నావు అంటే నేను కూర్చుంట నేను లేచుట నీకు తెలియను, నాకు కలంపలు పుట్టక మునిపే కదండి నీవు నా మనసును గ్రహించుకున్నావు. మన మనసులోకి ఇది చెయ్యాలి అని రాకముందే మనం అంటాం కదా, ఇది చెయ్యాలనుకున్నాను కానీ వేరే అనేసారండి అంటాం కదా. చాలా దేవుని యొక్క కార్యాలు ఉంటాయండి. మన యొక్క ఆలోచన వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు. ఆ ఆలోచన బట్టి దేవుడు మనకి కార్యాలు జరిగిస్తూ ఉంటారన్నమాట. నేను కూర్చుండను లేచును నీకు తెలిసే ఉన్నది, నాకు తలంపులు పట్టుకోమనివే నీవు అంటే ఇక్కడంతా కూడా మీరు ఏ విధంగా అంటే ఒక మనిషిని పరిశోధన దేవుడు చేస్తున్నాడని గ్రహించాలండి. మనల్ని ఏదైనా చేసినామో దేవుడు చూస్తున్నాడు కదా. పిల్లలు ఏదన్నా తప్పు చేయలే దేవుడు చూస్తున్నాడు, తప్పు చేయకూడదు అని చెప్పాలి. మనం చెప్తామా, చెప్తున్నామా, చెప్పాలి. బూతులు మాట్లాడుతున్నా అరే ఆ మాటలు మనము మాట్లాడకూడదు, దేవుడు చూస్తున్నాడు కదండి. ఇక్కడ దావీదు పెద్దవాడ చిన్నవాడా, రాజు కదండి. పెద్దవాడైనా రాజు అంటున్నాడు, నేను కూర్చున్నా నుంచున్నా పడుకున్నా వేస్తున్నా ప్రతిదీ కూడా ఎక్కడ చూస్తున్నావు కదా ప్రభువా అని అంటున్నాడు. యెహోవా మాట నా నోటకు రాకమునిపే అది నీకు పూర్తిగా, యెహోవా మాట నా మాట నా నోటికి రాకముందే అది నీకు తెలుసుకున్నావు దేవా అని మనము దేవుని ఆరాధన చేయొచ్చండి. ఇట్టి తెలివి నాకు ఇచ్చినది అది అగోచరం, అది నాకు అందదు కదా. దేవుని కార్యాలు ఎలా ఉంటాయంట, అగోచరంగా ఉంటుంది అంటున్నాడు భక్తుడు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశంకి ఎక్కినను అది నీవు అక్కడ కూడా ఉన్నావు, నేను పాతాళం ముందు పడిపోతున్నాను నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు పట్టుకుని సముద్రంలో దిగిపోయినా కానీ నీవు ఉన్నావు అక్కడ ఉన్నాడండి. దేవుడు సృష్టించాడు కదా, ఆయనే కదా సృష్టించింది. మనం ఎక్కడ దాక్కున్నామన్నా అక్కడ ఆయనే ఉంటారు. ఎక్కడికి వెళ్దామన్నా ఆయన ఉంటానే ఉంటాడు. ఇక్కడ మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మనలో సంచారము చేస్తున్నాడండి ఆయన కదా. నువ్వు ఎక్కడ దాక్కో ఆయన తీసుకొచ్చేస్తాడు బయట. అర్థమవుతుందా? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉంటుందంటండి. అవి నేను అనుకుని ఎడల చీకటి అయినా నీకు చీకటి కాకపోదు, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా కదండి. అంటే సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా ఆయనే కలిగి చేశాడు. పగలు ఆయన చేశాడు, రాత్రి ఆయన చేశాడు కదండి. ఇక్కడ నా అంతరింద్రియములను నీవే కలుగు చేసేవి. నా అంతరింద్రియములు కూడా ఎవరు కలుగు చేశాడు? మనిషినే ఆయన కలుగు చేశాడు కదండి. ఇదంతా కూడా మనిషి యొక్క పోలికలు, మనిషి యొక్క రూపం ఎలా ఉంటుందో అని ఆ భక్తుడు మాట్లాడుచున్నాడు అన్నమాట. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. మనం ఎలాగా ఆరాధన చేయవచ్చు. నా అంతరింద్రములను కలిగి చేసిన దేవా నీకు స్తోత్రాలు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడా స్తోత్రాలు. ఆరాధన రానప్పుడు ఇలాంటివి నేర్చుకోవచ్చు. నన్ను కలిగి చేసావు విధముగా నన్ను చూడగా నాకు ఏం కలుగుతుంది? భయము కలుగుతుంది కదండి, భయము కలుగుతుంది. నిన్న స్త్రీను అదే మమతా హాస్పిటల్లో వాడు కోర్స్ చదువుకుంటున్నాడు. హాస్పిటల్ డాక్టర్ దగ్గర ఉంటూ ఆపరేషన్ చేశాక ఒక కంటి తీసాడు. అలా పెట్టాడు. తీసినట్టు ఎంత ఉందంటే ఎంత పెద్దగా ఉంది, అంచుకని ఇంకా పెద్దగా ఉంది. మనిషి లోపల ఎంత అసభ్యంగా ఉందండి. అలాంటి చూస్తే ఎలా ఉంటుంది? భయంగా ఉంటాయి. కొందరు ఒక అమ్మాయికి అది మన చర్చకు రాదని ప్రేయర్ చేస్తున్నాము. ఆడికి ఇంచుమించుగా 6-7 కేజీలు పెరుగుతుందండి.
మామూలుగా అంటే తనకి పడుకొచ్చినట్టే ఉంది. అయితే ఈ గ్యాస్ కదా, గ్యాస్ వల్ల పడుతుంది అనుకున్నానండి. నేను హాస్పిటల్కి వెళ్తే నిప్పు ఏమీ లేదు. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు వెంటనే ఆపరేషన్ చేయకూడదు, టెస్ట్ చేసి పై పంపించారు. అది ప్రార్థించగానే నార్మల్ రిపోర్ట్ వచ్చింది. స్తోత్రం. నాకు భర్త లేడు, ఎవరో లేరు. దేవుడు మంచి కార్యం చేశారు. కంటిని మనం తీస్తారు అనమాట. 7:30 8 ఉందంటండి దగ్గర. అసలు మనిషిరా దేవుని కృపతో బ్రతుకుతుంది. నిజంగా ఫోటో పెట్టలేదండి, చెప్తున్నారన్నమాట వాళ్ళు కదా. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందండి అసలు, అది చాలా ఆశ్చర్యం. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీవు నన్ను కలిగి చేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది ప్రభువా, నీకు స్తోత్రాలు. అందరు బట్టి నేను నీకు ఏం చేస్తున్నానంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రూపాన్ని నీకు ఇచ్చినందుకు దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నమాట. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలుసు కదండి. దేవుని కార్యాలు ఆశ్చర్యాలు మనకు తెలుసు. మనం దొంగోళ్ళం కదా, దొంగోళ్ళం అన్నమాట. దేవాయ అంటాం, దేవుడి ఇచ్చాడు ఈ బ్రతుకంటాం, కానీ దేవుని స్తుతించాం. ప్రతి నిత్యం కూడా అంటున్నాడు కదా, భక్తుడు నేను కూర్చున్నా, లేచినా, పడుకున్నా, నడిచినా, సముద్రంలో అగాధంలో వెళ్ళిపోయినా, ఎక్కడ దాకున్నా నువ్వు చూస్తున్నావు కదయ్యా అని భక్తుడు దేవుని అడుగుచున్నాడు అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, నేను రహస్యమందు పుట్టిన వాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మింపబడిన అన్నాడు. నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. ఎముక ఏది కూడా దేవునికి మరుగై కూడా ఉండలేదు. మనల్ని ఎక్కడి నుంచి తీసినట్టండి? భూమి యొక్క అగాధ స్థలంలో నుంచి మనల్ని నిర్మించాడు, తీసాడు అనమాట. అందుని బట్టి దేవునికి మనం ఏం చేయాలంటే వికాసాలు చెల్లించాలి. నాకు నేను పిండములో ఉండగా నీ కను నన్ను చూచింది కదండి. తల్లి గర్భంలో ఉండగానే అసలు పిండములు చేయడం కూడా దేవుడు మనల్ని